వేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలది వెనకలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ రేపడక మేల్కొనుచో కొనియాడు నెవ్వడు ఎవరు ఆ నామం చెప్తున్నారో గంగని తెలుసుకుని నమస్కారం చేస్తాడో అటువంటి వాడికి భంజించునతని సర్వపాతక చయముల్ అతని యొక్క మహాపాతకాలు కూడా గంగమ్మ పోగొట్టేస్తుంది. అందుకే గంగా స్నానం చెయ్యక్కర్లేదు, గంగా స్నానం చెయ్యాలని ఉవ్విళ్ళు ఉరితే చాలు గంగమ్మ తన అనుగ్రహ శక్తి చేత పాపాలు పోగొడుతుంది. అందుకే గంగమ్మ దేవత కాబట్టే ఆ గంగానదికి అధిష్టాన దేవత కనుకనే ఆవిడ అనుగ్రహిస్తుంది. అయ్యో పాపం అందరూ నా దగ్గరికి వచ్చి స్నానం చెయ్యలేరని ప్రతి సంవత్సరం ఒక్క పర్వదినం నాడు మాత్రం తెల్లవారుజాము వేళలో ఈ భూమండలంలో ఎక్కడ నీరున్నా అందులోకి ఆవిడ వస్తుంది. అది నుయ్యి కానివ్వండి, పంపు కానివ్వండి, పాతాళం కానివ్వండి, నది కానివ్వండి, సరస్సు కానివ్వండి, చెరువు కానివ్వండి, అందులోకి వస్తుంది. అందుకే మన వాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారు, దీపావళి అమావాస్య తిథి నాడు ఎందుకు తలస్నానం చేస్తారు అంటే ఒంటికి నూనె రాసుకుంటారు. తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథవ్వసేత్. తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది, ఆ నూనెని ఒంటికి రాసుకుంటే అలక్ష్మి పోతుంది. ఆ రోజు తలస్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది, దానివల్ల పాపాలు పోతాయి. ఒక్క దీపావళి అమావాస్య రోజు మాత్రం అన్ని జలములలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది. అందుకే దీపావళి అమావాస్య స్నానం అంత గొప్ప స్నానమైంది. ఆ గంగానది ఎంత గొప్ప స్థాయిని పొందింది అంటే బాహ్యంలో పరమశివుడికి ఒక్కతే ఇల్లాలు పార్వతీదేవి, కానీ పార్వతీదేవి అంటే ఆయనకి ఎంత ప్రేమో అంత ప్రేమ నలుగురి మీదకు ఉంటుంది. అందుకే పార్వతీదేవితో సమాన స్థాయి చెప్తారు నలుగురికి, కానీ భార్యాస్థానాలు కావు, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పార్వతీదేవితో సమాన స్థాయి భార్యాస్థానం పార్వతీదేవిదొక్కదానిదే. అందుకే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకును రాణి వాసంబులను రాగ రసము పేర్మి అంటారు. పరమశివుని యొక్క నలుగురు ఇల్లాండ్రతో సమానం వాళ్ళు. నలుగురు భార్యకి ఎటువంటి స్థానమో అంత స్థానం ఇచ్చాడు. మొట్టమొదటిది గౌరీ యొక్కతే పార్వతీదేవి, గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే. ఆ గంగే కదా భూమి మీదకి వచ్చింది, కాబట్టి గంగ ఆకాశ గంగ యొక్కతే. కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే. కాశీపట్టణం ఒకటి, దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామం ఒకటి. కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోక నాయకునకును. పరమశివునికి ఈ నలుగురు కూడా రాణి వాసంబులను రాగ రసము పేర్మి. అంతఃపురకాంత అయినటువంటి పార్వతీదేవికి ఏ స్థానమో వీళ్ళ నలుగురికి ఆ స్థానం. అందుకే వీళ్ళ నలుగురి జోలికి వెళ్ళిన, ఈ నలుగురిని తక్కువ చేసిన శివాగ్రహానికి పాత్రుడవ్వలసి వస్తుంది. వీళ్ళ నలుగురిని కీర్తించిన, స్తోత్రం చేసిన, వాళ్ళ పట్ల మర్యాద పాటించిన అంత గొప్ప శివానుగ్రహానికి పాత్రుడు కూడా అవుతాడు. గంగా వైభవం గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హితత్కింకరీ స్వర్లోకస్తులిత స్వరైశ్చ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణ కాశీక్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః అన్నారు శంకరాచార్యుల వారు మణికర్ణికాష్టకంలో చెప్పినటువంటి శ్లోకం. అసలు కాశీ పట్టణానికి అంత శక్తి ఎక్కడిది అని అడిగారు. అడిగితే శంకర భగవత్పాదులు ఒక అద్భుతాన్ని చెప్పారు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఓ కోరిక పుట్టిందిట. కాశీపట్టణం ఇంత గొప్పది, ఇంత గొప్పది, ఇంత గొప్పది అంటారు కదా, కాశీపట్టణం గొప్పదా, దేవతలందరితో కలిపి తీసుకొచ్చి స్వర్గలోకాన్ని తక్కెట్లో పెడితే ఇది గొప్పదా చూడాలనుకున్నాడు. అనుకుని తక్కెట రెండూ కూడా సమానంగా పెట్టాలి కదా, మరి రెండు సమానంగా పెట్టి ఒక పక్క 33 కోట్ల మంది దేవతలతో కలిపి స్వర్గలోకాన్ని పెట్టాడు, ఒక పక్క కాశీపట్టణాన్ని పెట్టాడు. కాశీధన్యతమా విముక్తి నగరీ, పైగా దానికి గంగ ఉంది పక్కన ఆ కాశీపట్టణంలోని, అందుకని సాలంకృత గంగయా. కాశీ అసలే ధన్యతమమైనటువంటి పట్టణం.
దానికి తోడు విముక్తి నగరి, మోక్షాన్నిచ్చేటటువంటి పట్టణం. సాలంకృత గంగయా, ఆ కాశీ పట్టణంలో గంగ ప్రవహిస్తోంది. అక్కడతో పోయిందా? తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిరిహి తత్కింకరీ. ఆ గంగానదీ ప్రవాహంలోనే ఒక చోట మణికర్ణికా ఘాట్ ఉంది, మణికర్ణికా తీర్థం ఉంది. మణికర్ణికా తీర్థం దగ్గరికి వచ్చి ముక్తికి అంత దాస్యం చేస్తూ ఉంటుందట, ఇలా చేతులు కట్టుకుని నిలబడుతుందట. ఎవరికి ఇమ్మంటావమ్మా మోక్షం అని అడుగుతుంటుందట. ముక్తిరిహి తత్కింకరీ స్వర్లోకస్థులిత స్వరైశ్చ విభుదై కాశ్యా సమం బ్రహ్మణ. ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి. గంగానది ఉంది, మణికర్ణికా తీర్థం ఉంది, కాశీపట్టణం ఉంది. ఇప్పుడు ఈ కాశీపట్టణాన్ని తక్కెట్లో ఒక పక్కన పెట్టాడు. స్వర్గలోకాన్ని 33 కోట్ల మందిని దేవతల్ని ఒక పక్కన పెట్టాడు. పెడితే ఏమైందంటేట, కాశీ క్షోణితలే స్థిత గురుతరా. కాశీపట్టణంలో గంగ ఉన్న కారణం చేత, మణికర్ణికా తీర్థం ఉన్న కారణం చేత కాశీపట్టణం కిందకు వచ్చేసింది భూమి మీదకి. స్వర్గో లఘుత్వం గత. 33 కోట్ల మంది దేవతలతో కలిపి స్వర్గలోకం దీంతో సమానం కాకపోవడం వల్ల తక్కెట్లు లేచిపోయింది, స్వర్గం పైకి పోయింది. స్వర్గలోకం పైన భూలోకంలో కాశీ ఎందుకుంటాయంటే కాశీ అంత గొప్పదైపోయింది. అందుకని అది కాశీ క్షోణితలే స్థిత గురుతరా. స్వర్గలోకం 33 కోట్ల మంది దేవతల కన్నా కూడా బరువైనది ఏది అంటే కాశీపట్టణం గంగానది. అంత గొప్ప నది గంగానది. అటువంటి గంగానది, అటువంటి కాశీపట్టణం ఎక్కడున్నాయో అక్కడ సమస్త కాలముల యందు లోకులకు కావలసినటువంటి సౌఖ్యములన్నీ దొరుకుతాయి. ఇంకా అంతకన్నా గొప్ప నది ఎక్కడుంటుంది? ఇంకా అంతకన్నా చెప్పడానికి గంగానది యొక్క వైభవాన్ని వేరొక శ్లోకాన్ని చూపించడం కష్టం. అంత గొప్ప శ్లోకాన్ని శంకర భగవత్పాదులు మనకి మణికర్ణికాష్టకంలో ఇచ్చారు. ఆ కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అక్కడ విశ్వేశ్వర లింగం ఉంది, విశ్వనాథుడు ఉన్నాడు. ఉన్న కారణం చేత ఈ లోకంలో ఏవేవి గొప్ప ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా కాశీపట్టణంలోకి వస్తాయి. ఒక పక్క గంగ, ఆ గంగా నదిలో స్నానం చేస్తాడు, సమస్త పాపములను పోగొట్టుకుంటాడు, విశ్వనాథుణ్ణి సేవిస్తాడు. పరమశివుడికి కూడా గంగా తీరంలో ఉన్నటువంటి కాశీపట్టణం అన్నా గంగానది అన్నా ఆయనకి కూడా ఎంత ప్రీతో దేవదాస వృత్తాంతంలో చెప్తారు. ఆ కాశీని విడిచిపెట్టి ఉండలేడు, ఎప్పుడూ అందులో ఉంటాడు. అందుకే అవిముక్త నగరి అని పేరు. ఆయన వదిలిపెట్టాడు కాబట్టి దానికి ఆ పేరు.